హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 1600ను పరిపూర్ణ గణం కావాలి అంటే గుణించవలసిన కనిష్ట సంఖ్య అని అంటున్నాడు. మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అని అంటున్నాడు. మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలన్నా, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నా, గుణించవలసిన అన్నా, భాగించవలసిన అన్నా కూడా మనం అక్కడ ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఆ విధంగా చేస్తే ఈజీగా చేయొచ్చు. 2 800s, 2 400s, 2 200s, 2 100s, 2 50s, 2 25s, 5 5s. అప్పుడు 1600 ఏమవుతుంది? 2 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3. నేను పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు కాబట్టి ప్రతి 3 నెంబర్స్ని ఒక క్యూబ్గా రాసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్స్ని కూడా ఒక క్యూబ్గా రాసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ 5 ఏమో 2 టైమ్స్ ఉంది కాబట్టి 5 స్క్వేర్. ఇప్పుడు నువ్వు చూస్తే పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి కాబట్టి ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్ క్యూబ్ లోనే ఉంది, ఇది కూడా పర్ఫెక్ట్ క్యూబ్ లోనే ఉంది, ఇది మాత్రం పర్ఫెక్ట్ క్యూబ్ లో లేదు. 5 స్క్వేర్ ఉంది, 5 క్యూబ్ లేదు. అంటే 5 క్యూబ్ అయ్యి ఉంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి లేదు కదా 5, ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక 5 ఉండుంటే అప్పుడు నీకు 5 క్యూబ్ అవుతుంది. కాబట్టి వీడు కూడా ఏ నెంబర్తో గుణించాలని అంటాడు. ఏ నెంబర్తో గుణిస్తే అప్పుడు ఇదంతా కూడా పర్ఫెక్ట్ క్యూబ్ లోకి మారుతుంది. 5తో గుణిస్తే అప్పుడు ఇది కూడా 5 క్యూబ్ అవుతుంది. ఓవరాల్ గా అంతా కూడా పర్ఫెక్ట్ క్యూబ్ అయితే అవుతుంది. కాబట్టి నేను గుణించవలసినటువంటి కనిష్ట సంఖ్య ఏమవుతుంది? 5 అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.